బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్తో పాటు పార్టీ నేతలు కూడా హాజరయ్యారు. పండితులు పంచాంగ పఠనం చేస్తున్నారు. లైవ్ చూద్దాం. సంవత్సర ఫలంగా చెప్తోంది. అంటే వర్షం తక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉండదు అని. కానీ ఈరోజు ప్రభాత వేళలో సూర్యోదయ సమయంలో మేఘావృతమైనటువంటి సూర్యోదయాన్ని చూసాం మనం అందరం. ఇది చాలా విశేషమైనటువంటిది అని జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. కాబట్టి వృష్టి చాలా అనుకూలమైనటువంటి వృష్టిగా ఉంటుంది అనేది సూచన. తర్వాత మేషాది 12 రాశుల యొక్క ఫలాలను చర్చ చేసుకుంటూ మంత్రిత్వము సూర్యుడికి రావటం వల్ల అధికారము సంభవించినటువంటి వాళ్ళందరూ కూడా శక్తిమంతులై కార్యసాధకులై ఉంటారు అని మంత్రిత్వ సూర్య ఫలంగా చెప్పబడింది. మేషరాశి చూచేచోళ అశ్విని భరణి కృత్తిక 1వ పాదం వరకు ఉంటుంది. ఈ నక్షత్ర సముదాయానికి సంబంధించినటువంటి ఆదాయము 14, వ్యయము 14, ఆదాయ వ్యయ సమతౌల్యము. అట్లానే రాజపూజ్యము అవమానము. మేషరాశికి సంబంధించినటువంటి వాళ్ళకి 3 రాజపూజ్యము 6 అవమానంగా ఉంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని వ్యవహారం చేయాల్సి ఉంటుంది. వృషభ రాశి కృత్తికా నక్షత్రము, రోహిణి నక్షత్రము, మృగశిర నక్షత్రపు 2 పాదముల వరకు ఉంటుంది. ఈ వృషభ రాశి వాళ్ళకి 8 ఆదాయము 8 వ్యయంగా ఉన్నది. అట్లానే 6 రాజపూజ్యము 6 అవమానము. సో సమానమైనటువంటి ఫలాన్ని ఇక్కడ చెప్తోంది. తర్వాత మిథున రాశి వారికి మృగశీర్ష నక్షత్రపు 2 పాదాలు, చివరి 2 పాదాలు, పునర్వసు నక్షత్రము, ఆర్ద్ర నక్షత్రము. పునర్వసు నక్షత్రంలో 3 పాదాలు. ఈ నక్షత్రాల సముదాయము మిథున రాశి. ఈ మిథున రాశి వారికి 11 ఆదాయము 5 వ్యయము. ఆదాయ వ్యయ వ్యవహారంలో చాలా బాగుంటుంది. అట్లానే 2 రాజపూజ్యము 2 అవమానము. కర్కాటక రాశి పునర్వసు నక్షత్రపు 4వ పాదము, పుష్యమి ఆశ్లేష. ఈ నక్షత్ర సముదాయానికి సంబంధించినటువంటి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి 5 ఆదాయము 5 వ్యయము, 5 రాజపూజ్యత 2 అవమానము. ఆ ప్రకారంగా గమనించుకోవాల్సి ఉంది. తర్వాత సింహరాశి. సింహరాశిలో మఖా నక్షత్రము, పూర్వ ఫల్గుణి, పుబ్బా నక్షత్రము అని మనం వ్యవహారంలో ఉంది. ఉత్తరా నక్షత్రపు 1వ పాదం, ఉత్తర ఫల్గుణి నక్షత్రం 1వ పాదం వరకు ఈ నక్షత్ర సముదాయానికి, పాద సముదాయానికి సింహరాశి అని పేరు. ఈ సింహరాశికి సంబంధించినటువంటి వాళ్ళు 8 ఆదాయము 14 వ్యయంగా ఉంది. కాబట్టి ఈసారి వ్యయాధిక్యత ఉంది, నిర్మాణాది కార్యక్రమాలు చేయొచ్చు, అది దృష్టిలో ఉంచుకోవాలి. తర్వాత సింహరాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 5. కాబట్టి వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కన్యారాశి 11 ఆదాయము 5 వ్యయము. అట్లనే 7 రాజపూజ్యత 1 అవమానము. కన్యారాశి చాలా గొప్పగా ఉంది. తర్వాత తుల 8 ఆదాయము 8 వ్యయము, 7 రాజపూజ్యత 1 అవమానము. తర్వాత వృశ్చిక రాశి 14 ఆదాయము 14 వ్యయము, 3 రాజపూజ్యము 1 అవమానము. తర్వాత ధనుర్రాశి మూలా నక్షత్రము, పూర్వాషాఢ ఉత్తరాషాఢ 1వ పాదం వరకు ఉంటుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వాళ్ళకి 2 ఆదాయము 8 వ్యయము. కాబట్టి రుణభారం పడే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. అట్లానే 6 రాజపూజ్యము 1 అవమానము. ఈ అంశంలో చాలా అనుకూలంగా ఉంది. తర్వాత మకర రాశి. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రపు 3 పాదాలు, శ్రవణ నక్షత్రము, ధనిష్ఠా నక్షత్రపు 2 పాదాలు. ఈ నక్షత్ర సముదాయానికి సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళకి 5 ఆదాయము 2 వ్యయము, 2 రాజపూజ్యము 4 అవమానము. తర్వాత కుంభరాశి. కుంభరాశి
ధనిష్ఠా నక్షత్రము, శతభిష నక్షత్రము, పూర్వాభాద్ర నక్షత్ర సముదాయముతో ఏర్పడుతుంది. ఈ కుంభరాశికి సంబంధించినటువంటి వాళ్ళు 5 ఆదాయము, 2 వ్యయము, 5 రాజపూజ్యము, 4 అవమానముగా ఉంది. నేను ప్రతి నక్షత్రము యొక్క పాద ఆరంభము ఇట్లా కొంచెం వివరంగా చెప్తే కొంచెం సౌకర్యం అవుతుంది, కానీ సమయాభావం చేత కొంచెం సూక్ష్మంగా చెప్తున్నాను, కొంచెం అందరూ గ్రహించాలి దయచేసి. తర్వాత మీనరాశి, పూర్వాభాద్ర నక్షత్రపు 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము, తర్వాత రేవతి నక్షత్ర సముదాయము, పాద సముదాయముతో రేవతి మీనరాశి ఏర్పడుతుంది. ఈ మీనరాశికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలు 2 ఆదాయము, 8 వ్యయము, రాజపూజ్యము 1, 7 అవమానముగా ఇట్లా 12 రాసులకి రాజపూజ్య అవమానాలు అట్లానే ఆదాయ వ్యయ వ్యవహారాలు ఉన్నాయి. మనము అందరము కూడా ఈ 12 రాసుల్లోకి వస్తాం కాబట్టి ఆయా విషయాల్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహారం చేయాల్సి ఉంటుంది. అట్లానే కర్మఫలం అనేటువంటి ఒక అంశం ఉంది. మనము మన యొక్క గ్రహచారం చాలా బలహీనంగా ఉంది, ఈ సంవత్సరం అంతా ఏ పని చేయడానికి వీల్లేదు అని అనుకోకర్లేదు. ఎందుకంటే చేసేటువంటి పనిలో మందత్వము, వృద్ధి అనే అంశంగానే దృష్టిలో పెట్టుకోవాలి. మనకి ఆదాయం 2 అండి, 8 వ్యయము, ఎట్లా వ్యవహారము అనుకోవద్దు. 8 వ్యయం అయితే అప్పు తీసుకుని ఇల్లు కడతామేమో, అప్పు తీసుకుని పెళ్లి చేస్తామేమో. సో అట్లా మన ద్వారా శుభకార్యాలు ఆచరింపజేస్తాడేమో పరమాత్మ. అటువంటి అనుకూలమైనటువంటి మానసిక స్థితితో మనం వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత